నేరపరమైనటువంటి అంశాలలో నేరాన్ని ఎవడో ఆపలేడు. నేరం చెయ్యాలంటే భయం పుట్టాలి. పవన్ కళ్యాణ్ ఇందాక చెప్పింది, చంద్రబాబు ఇవాళ ప్రస్తావించింది అది. ఒకప్పుడు చంద్రబాబు అంటే ఆ భయం ఉండేది, ఆ వణుకు ఉండేది. ఫ్యాక్షనిజం, రౌడీయిజం చేసేటటువంటి వాళ్ళకి వణుకు ఉండేది. అది 2004 ముందు. 2014-19లో అయితే అట్లా లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు తెస్తానని చెప్తున్నారు. వెరీ గుడ్. అదే సందర్భంలో జగన్ హయాంలో విచ్చలవిడితనం జరిగింది అన్నటువంటి లెక్క చెప్తే, ఇప్పుడు జగన్ టైంలో దర్యాప్తులో అయితే మాదే ఫస్ట్ అని చెప్పి వివరాలను ఇచ్చుకుంటూ వస్తున్నటువంటిది డేటాతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ప్రధానమైనటువంటిది ఏదైతే అట్రాసిటీ సంబంధించి ఏమేం జరిగింది ఇయర్ పరంగా చూసుకున్నప్పుడు 2016-19లో రేప్ అండ్ మర్డర్ కేసులకు సంబంధించి 34 అయితే 33 ఇట్లాంటి ఇంతకుముందే లెక్క చెప్పాం. అదే సందర్భంలో యావరేజ్ టైం ఫర్ ప్రోబ్ దర్యాప్తుకి 2017 అంటే చంద్రబాబు టైంలో 165 రోజులు, 2018లో 159 రోజులు, 2019లో 130 రోజులు, 2020లో 120 రోజులు, 2021లో 67 రోజులు, 2022లో 28 రోజులు. అంటే దర్యాప్తు వేగవంతంగా జగన్ హయాంలో జరిగింది అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు. అట్లాగే ఈవెన్ ఆ డేటాని రిలీజ్ చేస్తున్నారు. ఇంకో పక్కన పోస్కో అంటే రేప్ కేసెస్ సంబంధించి 2019లో 14.15% కంప్లైయన్స్ రేట్ ఉంటే 20లో 41.17, 21లో 92.21, 22లో 95.18 అంటే నేరస్తులు పట్టుకుని కోర్టుకి చూపించినటువంటి అంశాలను వీళ్ళు హైలైట్ చేస్తున్నారు.